అయినా డయేరియా కాకుండా అంటే విరోచనాలు కాకుండా ముఖ్యంగా నీళ్ల విరోచనాలు ఇవి కాకుండా ఉండడానికి ఎలాంటి అవగాహన మనం ఫీల్డ్ లెవెల్లో ఇవ్వాలి, దట్ ఈస్ కమ్యూనిటీ లెవెల్. అలానే ఫెసిలిటీ లెవెల్ ఏది ఇవ్వాలి, ఎవరెవరు ఇందులో పార్టిసిపేషన్స్ అనే దాని మీద ఈ ప్రోగ్రామ్ అనేది ఉందండి. ఫస్ట్గా కమ్యూనిటీ లెవెల్లో అక్కడ ఉన్న ఆశా కార్యకర్తలు, ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికి వెళ్ళి ఒక ఓఆర్ఎస్ ప్యాకెట్ అనేది ఒక ఇంటికి 2 ప్యాకెట్లు అనేది పిల్లలు అంటే 0 to 5 years ఉన్న పిల్లలు వాళ్ళ దగ్గర వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందండి. ఒకవేళ ఎవరికైనా లూజ్ టూల్స్ ఉంటే వాళ్ళకి జింక్ టాబ్లెట్ కూడా ఇచ్చి ఆ ఓఆర్ఎస్ ఎలా కలుపుకోవాలి, ఆ జింక్ టాబ్లెట్ ఎలా ఇవ్వాలి అన్నదానికి వాళ్ళకి అవగాహన ఇస్తూ హ్యాండ్ వాషింగ్ గురించి కూడా వాళ్ళకి అవగాహన ఇవ్వడం జరుగుతుందండి. అదే ఫెసిలిటీ లెవెల్ అంటే అది అంగన్వాడీ అవ్వచ్చు, లేదా ఒక హాస్పిటల్ అవ్వచ్చు, పిఎస్సి అవ్వచ్చు, యూపీఎస్సి అవ్వచ్చు, లేదా డిస్ట్రిక్ట్ హాస్పిటల్ అవ్వచ్చు, ఏరియా హాస్పిటల్ అవ్వచ్చు, జీజీహెచ్ అవ్వచ్చు. ఏదైనా కానీ ఫెసిలిటీ లెవెల్లో అక్కడ ఒక ఓఆర్ఎస్ కార్నర్ అంటే ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ కార్నర్ అనేది పెట్టుకొని అక్కడ మన ఓఆర్ఎస్ ఎలా కలపాలో, ఎంత కలపాలో అనేది మనం డెమాన్స్ట్రేట్ చేయడానికి అక్కడ మనం పాత్రలు కూడా స్టీల్ పాత్రలు, అలానే ఒక గ్లాస్ స్పూన్ అవన్నీ కూడా పెట్టుకొని, సో ప్రొటెక్టెడ్ వాటర్ కూడా, డ్రింకింగ్ వాటర్ కూడా పక్కన పెట్టుకొని సో వాళ్ళకి మనం డెమాన్స్ట్రేట్ చేయాలి. ఎందుకు ఫెసిలిటీ లెవెల్లో అక్కడ మనకి చాలా మంది ప్రెగ్నెంట్ ఉమెన్ అక్కడ జాయిన్ అవుతారు, అలానే కన్న తర్వాత తల్లులు కూడా ఉంటారు. కాబట్టి వాళ్ళ పిల్లలకి ఏదైనా కానీ డయేరియా వస్తే ఎలాంటి తగు జాగ్రత్తలు తీసుకోవాలి అన్న దాని మీద అక్కడ ఉన్న పీడియాట్రిక్ డిపార్ట్మెంట్, అలానే మనకు అక్కడ ఉన్న గైనిక్ డిపార్ట్మెంట్ వీళ్ళిద్దరూ కూడా కోఆర్డినేషన్ అక్కడ ఓఆర్ఎస్ కార్నర్ అనేది పెట్టి ఈచ్ ఫెసిలిటీలో కూడా చెప్పడం జరుగుతుంది. సో దిస్ ఈస్ ఎ 2 months ప్రోగ్రామ్ అండి. బిఫోర్ దట్ అంతా ఐసీడీఎస్ తో మనం అందరం కలిసి చేసాము. దట్ ఈస్ అడిసెఫ్ ప్రోగ్రామ్ అండి లాస్ట్ అంతకుముందు. దట్స్ ఓన్లీ 15 days. నౌ ఇట్ ఈస్ ఎ 2 months ప్రోగ్రామ్ స్టార్టింగ్ ఫ్రమ్ ద July 1st onwards to the end of the August, that is 31st. సో ఈ 2 నెలల్లో ముందు ఈ ప్రోగ్రామ్ ని అవగాహన కమ్యూనిటీ లెవెల్లో కల్పించడం, ఫెసిలిటీ లెవెల్లో ఈ ప్రోగ్రామ్ ఈ 5 years పిల్లల్లో ఏ ఒక్కళ్ళు కూడా డయేరియాతో చనిపోకుండా తల్లులకి అందరికీ కూడా కొద్దిగా వచ్చినప్పుడే వాళ్ళకి అవగాహన ఇచ్చి ఎలాంటి ఓఆర్ఎస్ ఎలా తాగాలని చెప్పి, ఒకవేళ ఎక్కువైతే ఎలాంటి సైన్స్ అండ్ సింప్టమ్స్ ఉంటాయి, ఏ పరిస్థితిలో బిడ్డని డాక్టర్స్ కి రిఫర్ చేయాలి అనేది ఆ తల్లులకి అందరికీ కూడా మనం అవగాహన కల్పించడానికి ఇందులో ముఖ్యంగా మాతో పాటు ఐసీడీఎస్ డిపార్ట్మెంట్, అలానే స్కూల్ డిపార్ట్మెంట్, అట్లనే మనకి ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్. మెయిన్ వై ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ ఇందులో పార్టిసిపేషన్ ఏంటంటే టు గివ్ ద ప్రొటెక్టెడ్ డ్రింకింగ్ వాటర్, దట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి వాళ్ళు కూడా ఇందులో పార్టిసిపేషన్ చేస్తూ ఈ ప్రోగ్రామ్ అంతా కూడా ఈ 2 నెలలు కూడా అందరూ కూడా ఫోకస్ చేసి ప్రతి తల్లికి అక్కడ ఫెసిలిటీ లెవెల్లో, కమ్యూనిటీ లెవెల్లో కూడా అందరు పార్టిసిపేషన్తో ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తూ ఈ రోజు లాంచింగ్ చేస్తూ మేడం ఒకసారి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను మేడం, ఈ పోస్టర్స్ లాంచింగ్ చేస్తే ఈ 2 months కూడా అందరూ కూడా దీన్ని ఏదో మనం ఒక మామూలుగా కాకుండా కూడా అందరూ కూడా ఈ ప్రోగ్రామ్ ఎయిమ్ అనేది ముఖ్య ఉద్దేశంతో మన అందరూ కూడా ముందుగా వెళ్ళి సక్సెస్ చేస్తారని మీ అందరినీ కూడా కోరుచున్నాను. నమస్కారం.